తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ అసమ్మతి మంటలు రాజుకున్నాయా? గాంధీ భవన్లో మొదలైన విభేదాల ప్రతిధ్వని ఇప్పుడు ఢిల్లీ పెద్దల చెవుల వరకు చేరిందా? ఎవరి ఫిర్యాదులు, ఎవరిపై అసంతృప్తి? రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు హస్తం పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాత్రికి రాత్రే హోటల్లో కలవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సాధారణంగా గాంధీ భవన్ లేదా అధికారిక నివాసాల్లో జరగాల్సిన భేటీ హోటల్ రూమ్ కి ఎందుకు షిఫ్ట్ అయింది? మంత్రుల గుసగుసలు, అధిష్టానం హెచ్చరికల వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు నిండిన తర్వాత పనితీరు ఆధారంగా సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు ఢిల్లీ వేదికగా బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక తరహాలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందన్న అనుమానాలు రాజకీయ చర్చకు దారితీశాయి. కర్ణాటకలో సిద్ధరామయ్యను తప్పించినట్లు రేపు తనను కూడా గద్దె దించుతారేమోనన్న భయం రేవంత్ను వెంటాడుతోంది. పదవీ గండం పొంచి ఉందనే ముందస్తు సమాచారంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. తన సొంత కేబినెట్ మంత్రుల కదలికలపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఎవరెవరు ఢిల్లీకి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏ విషయాలు మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిఘా పెట్టడం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఎవరిని కలిసినా ఆ అంశం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలను ఎవరిని కలిసినా రేవంత్కు పక్కా సమాచారం పోతుంది. తనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టే నేతలను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. నిన్నటి వరకు పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ నిర్వహించిన భేటీలను పెద్దగా పట్టించుకోని రేవంత్ రెడ్డి ఇప్పుడు రూటు మార్చారు. పదవి కాపాడుకోవడమే లక్ష్యంగా మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా పీఏసీ సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి హాజరై కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అధిష్టానం వైఖరి ఏంటో తెలుసుకునేందుకు నిరంతరం ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ ఇచ్చే ఆదేశాలను పక్కాగా పాటించాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. తన సీటును పదిలం చేసుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉంటేనే తన కుర్చీ సేఫ్ అని భావిస్తున్న రేవంత్ మరి తీవ్రమైన కుర్చీ టెన్షన్ నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా మంత్రి సీటు కావాలని ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిశారు. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉంటే స్పీకర్ స్థానం నుంచి మంత్రి కుర్చీలోకి మారడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇప్పటికే ఎంతో మంది సీనియర్లు మంత్రి పదవుల కోసం క్యూలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలకు ఒక్క మంత్రి పదవి అయినా ఇవ్వాలని డిమాండ్స్ ఒకవైపు వ్యక్తమవుతున్నాయి. మరి హైడ్రామా పొలిటికల్ రేస్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ తాను అనుకున్న మంత్రి పదవిని సాధిస్తారా, లేదా అధిష్టానం ఆయనకు నచ్చజెప్పి మళ్లీ స్పీకర్ కుర్చీలోనే కూర్చోబెడుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యవహారం ఇలా ఉంటే, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత అసంతృప్తి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటనతో ఒక్కసారిగా బట్టబయలైంది. గాంధీ భవన్ వేదికగా జరగాల్సిన చర్చలు హోటల్ మూసి ఉన్న గదుల మధ్య జరగడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు ఈ సీక్రెట్ హోటల్ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటూ రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. అధికారిక కార్యక్రమాలు పక్కన పెడితే ఈ భేటీ వెనుక అసలు రీజన్ మంత్రుల బాధలే అని కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా క్యాబినెట్లోని కొందరు సీనియర్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరుగుతూనే వస్తోంది. ఒంటెద్దు పోకళ్లు పోతున్నారంటూ సీఎం రేవంత్ పై కొందరు మంత్రులు అంతర్గతంగా రగిలిపోతున్నారు. తమ శాఖల్లో సీఎం మార్కు జోక్యం ఎక్కువైందని, తమకు స్వేచ్ఛ కరువైందనేది మంత్రుల ప్రధాన బాధగా మారింది. మరి అందరూ ఉండగా కాకుండా హోటల్లో ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మంత్రుల బాధలు, ఫిర్యాదులు ఇప్పటికే ఢిల్లీ పెద్దల స్క్రీన్ పైకి వెళ్లాయి.
సాధారణంగా ఓపెన్గా భేటీ అయితే మీడియా కన్ను పడుతుందని, గ్రూప్ రాజకీయాలు మరింత రచ్చకెక్కుతాయని భావించిన ఖర్గే హోటల్లోనే రేవంత్, పీసీసీ చీఫ్లను పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ మీదుగా గుల్బర్గాకు వెళ్తున్న ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాలరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు కలిశారు. వీరందరూ మొదట వేరువేరుగా ఖర్గేను కలిశారు. ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని ఖర్గే దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో ఒక మంత్రి తన శాఖలో సీఎం ఎంట్రీ ఇస్తున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ హోటల్ భేటీలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత, మంత్రుల మధ్య సమన్వయ లోపంపై ఖర్గే క్లాస్ పీకినట్లు టాక్ నడుస్తోంది. కర్ణాటకలో లాంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదు, మంత్రులందరినీ కలుపుకొని వెళ్లాల్సిందే అని సీఎం రేవంత్ కు ఖర్గే గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అటు పీసీసీ చీఫ్ కు కూడా పార్టీలో మంత్రుల వర్గాల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను అప్పగించారు. మంత్రుల బాధలను తీర్చడానికి, ప్రభుత్వంలో రేగుతున్న కుర్చీ టెన్షన్లను చల్లబర్చడానికి ఖర్గే చేసిన ఈ హోటల్ పంచాయతీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. అధిష్టానం ఇచ్చిన వార్నింగ్తో సీఎం రేవంత్ రెడ్డి తన రూటు మారుస్తారా, మంత్రుల బాధలు తీరుతాయా, లేదా అసంతృప్తి మరింత ముదురుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఢిల్లీకి వెళ్లి మరికొంతమంది మంత్రులు పర్సనల్ గా వారి బాధలను అధిష్టాన పెద్దలను కలిసి చెప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలు, కేబినెట్ మంత్రుల కదలికలు తెలంగాణ కాంగ్రెస్లో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చనే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఈ కుర్చీ లాటరీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కాలమే సమాధానం చెబుతుంది. ఖర్గే హోటల్ భేటీతో ప్రస్తుతానికి కాంగ్రెస్లో సెగలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా లోలోపల మాత్రం మంత్రుల అసంతృప్తి జ్వాలలు అలాగే ఉన్నాయనేది స్పష్టమవుతోంది. మరి ఈ సంక్షోభాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.